హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మేక మాంసం కూర. అయితే ఫుల్ గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇదైతే రాగి సంగటిలోకి, అలాగే రైస్లోకి, అలా చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేని. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఇలా గ్రేవీతో చికెన్ కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేక మాంసం కూర అయితే ఇలా గ్రేవీ వచ్చేలాగా మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. ముందుగా అయితే మనం వీడియో మేక మాంసం కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ వచ్చేసి నేనైతే మేక మాంసం కూర కోసం అయితే మసాలా అయితే తీసుకున్నానండి. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, లాంగ్ మొగ్గలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, అల్లం ఇవన్నీ అయితే తీసుకుని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుని ఇవి కొంచెం వాటర్ అయితే వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలండి. నేను చూపించే క్వాంటిటీ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ మాంసం అయితే తీసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఇందులోనే ఇక్కడ 3 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా మిక్సీ జార్లో అదే మసాలాలో వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేసుకుని ఇది కూడా మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఇందులో ఒక 3 గరిటెల ఆయిల్ వేసుకుని మనం ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా ఈ కళాయిలో వేసేసుకుని వేయించుకోవాలండి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు మనకి బాగా వేగాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకైతే ఇది ఉల్లిపాయ పేస్ట్ అయితే వేగిపోయింది. ఇక్కడ నేనైతే మాంసం తీసుకున్న మేక మాంసాన్ని అయితే ముందుగా ఒక 2-3 సార్లు అయితే కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలా పక్కన పెట్టుకోవాలండి, కడిగేసుకుని 2-3 సార్లు అయితేని. మనం ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత మాంసం అయితే ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నానండి. అలాగే కొంచెం పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకుని అయితే మగ్గించుకోవాలి. ఇలా పచ్చి మాంసాన్ని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే మనకి టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అయితే చూడండి, ఇప్పుడైతే కారం వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 3 స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. మీకు మరీ కారం ఇంత తినలేమనుకుంటే 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి బాగా కలిపేసుకుని మనం ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి. మనకి మేక మాంసం కూర ఉడకాలంటే కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 1/2 లీటర్ వాటర్ వరకు వేసానండి. ఇది వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని అయితే మంటని మీడియంగా పెట్టుకుని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటా ఒక 20 నిమిషాలైనా మనం ఉడకనివ్వాలండి. మేక మాంసం కూర కదా, మనకి కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది. నేనైతే ఇక్కడ కడాయిలో అయితే చేస్తున్నానండి. మా ఇంట్లో వాళ్ళకి కుక్కర్లో కన్నా ఇలా వండితేనే వాళ్ళకి ఇష్టం, టేస్ట్ బాగుంటుంది ఇలాగైతేని. ఇది మనకి ఒక 20 నిమిషాల టైం అయితే తీసుకుందండి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరికి అయితే అయిపోయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. ఒక 20 నిమిషాలు టైం పట్టిందండి నాకైతేని. ముక్క కూడా చాలా సాఫ్ట్గా కూడా ఉడికిపోతుందండి, చాలా బాగుంటుంది. గ్రేవీ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మనకి చపాతీలోకైనా తినొచ్చు. రాగి సంగటి అయితే ఇంకా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది రాగి సంగటిలోకి అయితేని. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా గ్రేవీతో రావాలనుకుంటున్నారా, మీకు కూడానే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం చికెన్ కూడా ఇలా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది చికెన్ కూడానే.
గ్రేవీ కావాలనుకునేవారైతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముక్క చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.